హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ జోన్లోని అలియాబాద్ రెడ్డి జనసంఘం ప్రాంగణంలో నిర్వహించిన జాగృత్ హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పోలీస్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు హాజరై సైబర్ క్రైమ్పై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింక్స్, యూప్లను నమ్మవద్దని, ఓటీపీలు, పాస్వర్డ్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని అన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. జాతీయ సైబర్ పోర్టల్ ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్ను సైబర్ నేరరహితంగా మార్చాలని ఉద్దేశంతో ప్రతి మంగళ శనివారాల్లో జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారంలో 2 రోజులు ప్రతి ఇంటికి పోలీస్ అధికారులు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీ ఎం మాజిద్, ఏసీపీలు పి చంద్రశేఖర్, సిహెచ్ చంద్రశేఖర్, జి శ్యామ్ సుందర్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సౌత్ జోన్ చార్మినార్ జోన్ చత్రినాగా ఏరియాలో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో సందర్భంగా ప్రతి శనివారం సాటర్డే, మంగళవారం, ట్యూస్డే రోజు ప్రతి శనివారం ట్యూస్డే మేము ఇక్కడ సైబర్ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము. తెలంగాణలో భాగంగా ఇది హైదరాబాద్ సిటీలో మా సిబి శ్రీ సత్యనారాయణ గారు మొదలెట్టిన కార్యక్రమం. ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి మొహల్లాలో, ప్రతి స్ట్రీట్లో అందరి కూడా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఆ సైబర్ నేరాలు నుంచి ఎలా కాపాడుకోవాలి, మీకు ప్రజలకి ఈ యొక్క విషయాలను తెలియజేసి వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి ఎలా వాళ్ళని కాపాడాలి, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, వాళ్ళ పద్ధతుల నుంచి మీరు ఎలా కాపాడుకోవాలని చెప్పడానికే ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎన్నో రకాలుగా ఓటీపీ చెప్పమని కానీ, దాని తర్వాత ఒక బ్యాంకు నుంచి కానీ, లేదా ఇంకా ఏజెన్సీ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కానీ, మున్సిపల్ నుంచి కానీ ఇలా మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి మీరు డబ్బులు కట్టమని చెప్పి తర్వాత మీ యొక్క అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొంతమంది, అలాగే కొంతమంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెరిగింది, బంగారు